ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఎండలు దంచుకొడుతున్నాయి. బాణుడు ఎండాకాలం ఆరంభం మార్చి నెలలోనే బాణుడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. గిద్దలూరులో దాదాపుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విపరీతమైన ఎండలతో ప్రజలు అల్లాడుతున్నారు. బయటకు రావాలంటేనే ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కువగా శీతల పానీయాలు, చల్లటి ద్రవాల వైపుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వాటికి గిరాకీ బాగా పెరిగింది. ఎండాకాలం దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు అత్యవసరమైతే తప్ప బయటికి రావాలని, వడదెబ్బ కలిగే అవకాశం ఉందని బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా గొడుగులను ఉపయోగించాలని వైద్యులు సలహాలందించారు. ఇదిలా ఉండగా మూగజీవులు నీటి కోసం, తిండి కోసం ఎండలో విలవిలలాడుతున్నాయి. తాగటానికి నీరు లేక, తినడానికి తిండి లేక కోతులు చివరికి పూలను తింటున్నాయి. ప్రతి ఇంటి వద్ద కూడా మూగజీవాల కోసం నీటిని, పండ్ల వ్యాపారస్తులు ఆహారాన్ని ఉంచాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు మందుబాబులకు ఎండలో పండు వెన్నెలలా కనిపిస్తున్నాయి. మద్యం సేవించి మద్యం మత్తులో రాష్ట్ర ప్రధాన రహదారిపైనే బగ్గుమన ఎండలో రోడ్డుపైన పడిపోయి మత్తులోకి వెళ్లడం మరో విడ్డూరం. ఎండలకు నీటిని ఎక్కువగా తీసుకోవాలని, ఎండలకు తగు జాగ్రత్తలు పాటించాలని మరోవైపు వైద్యులు సూచిస్తున్నారు.